అందరికీ నమస్కారం అండి. వేసవి ఎండల తీవ్రతను తట్టుకునేలా శరీరానికి మనసుకు రీఫ్రెష్ కలిగించే 6 రకాల ఇన్స్టెంట్ రుచికరమైన డ్రింక్స్ తయారీ విధానం చూద్దామండి. వీటిలో ఉండే నేచురల్ షుగర్స్, హై వాటర్ పర్సంటేజ్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయండి. ఇన్స్టెంట్ చెరుకు రసానికి కావలసిన పదార్థాలు: ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు బెల్లం, ఒక అరచెక్క నిమ్మరసం, పావు స్పూన్ బ్లాక్ సాల్ట్, కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా, కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా నీరు పోసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి ఇలా చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తాగాలండి. చెరుకు రసం కంటే కూడా చాలా రుచిగా ఉన్న చెరుకు రసం తయారైపోయింది. ఇప్పుడు మసాలా మజ్జిగకి ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మెత్తటి పేస్ట్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా తరిగి ఒక ప్లేట్లో ఉంచి మిక్సీ జార్లో ఒక కప్పు పెరుగు వేసి దానిలో ఒక పావు స్పూన్ ఉప్పు, తరిగి పెట్టుకున్న గ్రీన్స్, ఒక అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్సీ చేసుకొని 3 గ్లాసులు నీరు పోసి దాన్ని చల్లబరచడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. స్వీట్ లెమన్, క్యారెట్ తోటి ఒక మంచి రిఫ్రెష్మెంట్ జ్యూస్ తయారీ విధానం చూద్దామండి. మిక్సీ జార్లో ఐస్ క్యూబ్స్, హోల్ స్వీట్ లెమన్, ముక్కలుగా తరిగిన ఒక క్యారెట్, ఒక 2 స్పూన్లు పంచదార వేసి మిక్సీ పట్టుకొని గ్లాసులో వేసి చియా సీడ్స్, కొద్దిగా నిమ్మరసం, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకొని చల్లగా తాగితే అసలు ఎంత రీఫ్రెష్గా ఉందంటే అంత రీఫ్రెష్గా ఉన్న స్వీట్ లెమన్ క్యారెట్ జ్యూస్ తయారైపోయిందండి. ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ తోటి ఒక మంచి జ్యూస్ తయారీ విధానం చూద్దామండి. 1.5 కప్పుల నల్ల ద్రాక్ష పండ్లు, దానిలో 2 టేబుల్ స్పూన్లు పంచదార, ఒక అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక పించ్ ఉప్పు, కొన్ని పుదీనా ఆకులు, చల్లటి నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక స్ట్రైనర్లో పోసి వడగట్టుకోవాలి. ఇలా వడకట్టిన దాన్ని ఒక గ్లాసులో వేసి కావాలనుకుంటే సబ్జా గింజలు వేసుకోండి. చియా సీడ్స్ బదులు కొన్ని ఐస్ క్యూబ్స్తో తాగితే చాలా బాగుండిందండి. ఇప్పుడు కీరా, గోందుక తీర జ్యూస్ కావలసిన పదార్థాలు: ఒక కీరాని ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి నానబెట్టుకున్న గోందుక తీరాని 2 టేబుల్ స్పూన్లు వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ పటికి బెల్లం, ఒక అర స్పూన్ చాట్ మసాలా, ఒక పావు స్పూన్ బ్లాక్ సాల్ట్, కొన్ని పుదీనా ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా పట్టి దాన్ని కూడా ఒక గ్లాసులో పోసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొన్ని చియా సీడ్స్తో ఐస్ క్యూబ్స్తో కలుపుకొని తాగితే ఇది శరీరానికి చాలా చలవ చేస్తుందండి. వేసవిలో వచ్చే సగ్గడ్లు, ఒళ్ళు పేలడం అలాంటి వాటినన్నిటిని తగ్గిస్తుంది. ఇప్పుడు జీడిపప్పు, వాటర్ మెలోన్ జ్యూస్ తయారీ విధానానికి నానబెట్టిన కొన్ని జీడిపప్పులను మిక్సీ జార్లో వేసుకొని దానిలో గింజలు లేని 2 ఖర్జూరాలు, ఒక స్పూన్ తేనె,
కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా పాలల్లాగా చేసుకున్న తర్వాత వాటర్ మిలన్ ముక్కలు వేసుకున్న గ్లాసులో ఈ పాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే ఎంతో హాయిగా మంచి రిఫ్రెష్మెంట్తో ఉన్న ఈ 6 రకాల జ్యూసులు మీకు నచ్చితే తప్పకుండా తయారు చేసుకొని తాగండి. చాలా ఈజీగా నిమిషాల్లో అయిపోతాయి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.